బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. రాజధానికి జీవనాడి లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డును ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు రాజధానిలో నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలను కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఇదే మార్గంలో రాయపూడి వరకు ప్రయాణించి అక్కడ సిద్ధమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను అందుకొని వాటిని సాధారణ పరిపాలనా విభాగానికి అందిస్తారు. అమరావతి రోడ్ల అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకం కానుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో 9 లేన్ల రహదారిగా దీనిని నిర్మిస్తున్నారు. మొదటి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు పనులు చేపట్టారు. రెండో దశలోనే ఉండవల్లి వద్ద బంకింగ్ హాల్ కాలువపై 110 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగుపై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ రహదారి దొండపాడు నుంచి తాడేపల్లి వద్ద జాతీయ రహదారి 16ను కలుపుతూ రాజధాని ప్రగతికి రాజబాట వేయనుంది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, రాజధాని అమరావతి నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది. ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కానుంది. అసలు ఏంటి దాని గురించి అప్డేట్స్? సీడ్ యాక్సెస్ రోడ్ మాత్రమే కాదు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా రాష్ట్రానికి అంకితం చేయనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన మౌలిక వసతుల్లో సీడ్ యాక్సెస్ రోడ్ది ప్రత్యేక స్థానం అనే చెప్పుకోవచ్చు. రాజధాని ప్రాంతంలో ప్రధాన ప్రవేశ ద్వారంగా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మొత్తంగా సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతి ప్రాంతంలో కీలక ప్రాంతాన్ని అనుసంధానించేలాగా రూపొందించబడుతుంది. ఇందులో E3 రోడ్డు కూడా ముఖ్యమైన లింక్ గా ఉండబోతుంది. ఉండవల్లి వైపు నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకునే వాహనాలని మార్గంలో ఎంతో కీలకంగా ఉండబోతుంది. ముఖ్యంగా విజయవాడ, ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల నుంచి అమరావతి వైపు వచ్చే రాకపోకలకు మెరుగైన కనెక్టివిటీ కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రాజధానిలో ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, కీలక సంస్థల వైపు ప్రయాణించే వారికి రహదారి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈజీగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.